అందరికీ నమస్తే అండి. సో వినుకొండలో ఏం జరిగింది? వినుకొండలో ఈ జిలానీ అనే వ్యక్తి రషీద్ అనే వ్యక్తిని అతి దారుణంగా కిరాతకంగా నడి రోడ్డు మీద నిన్న రాత్రి చంపేశాడు. సో దీనిలో రాజకీయ కోణం ఉందా లేదా, పార్టీల మధ్య వైరం ఉందా లేదా, లేదా పోలీసులు చెప్తున్నట్టు వ్యక్తిగత వైరమేనా, అసలు వాస్తవం ఏంటి, అక్కడ జరిగిన నిజాలేమిటి అనేది నేను ఈ వీడియోలో ఉన్నట్టు చెప్తా. కొంచెం యాక్చువల్లీ నేను దీనికి ముందు ప్రీవియస్ చేసిన వీడియో ఒకటి డిలీట్ చేశాను. ఇంకొంచెం నిజాలు శోధించి అక్కడ వాళ్ళతో చాలామందితో మాట్లాడి చెప్తున్నాను. సో వాస్తవం ఏమిటంటే, యాక్చువల్లీ రషీద్ అనే వ్యక్తి అక్కడ ఒక మద్యం దుకాణంలో సూపర్వైజర్గా పనిచేస్తాడు. జిలానీ అనే వ్యక్తి సమాధానం వేరే వర్క్స్ ఏవో చేస్తుంటాడు. వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్, ఒకప్పుడు ఇద్దరు వైసీపీలో ఉండేవాళ్ళు. ఒకప్పుడు ఇద్దరు కూడా అదే నియోజకవర్గానికి చెందిన వైసీపీ ముఖ్య నాయకుడికి ముఖ్య అనుచరులుగా ఉండేవాళ్ళు. నేను ఇప్పుడు చెప్తున్నవన్నీ ఫ్యాక్ట్స్, ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉన్నదన్నట్టు చెప్తున్నా. కావాలంటే క్రాస్ చెక్ చేసుకొని చెప్తున్నా. వీళ్ళిద్దరూ ఒకప్పుడు ఫ్రెండ్స్, ఒకప్పుడు ఒకే నాయకుడికి ప్రధాన అనుచరులుగా ఉండేవాళ్ళు. సో లాస్ట్ ఇయర్ తొలి ఏకాదశి రోజున, గత ఏడాది కరెక్ట్గా ఏడాది కిందట తొలి ఏకాదశి రోజున వీళ్లకు ఒక బార్లో ఒక చిన్న గొడవ అయింది. ఆ గొడవ అయినప్పుడు ఆ జిలానీ మీద అటాక్ జరిగింది. జిలానీ అనే వ్యక్తి మీద అటాక్ జరిగింది. ఆ తర్వాత రోజు జిలానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అటాక్ చేశారు. దాంతో జిలానీ అనే వ్యక్తి హర్ట్ అయ్యి, అంటే వీళ్ళకు విభేదాలు వచ్చి ఖాన్ గారి దగ్గర ఉన్న అనుచరుల్లో కొంతమంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. జాగ్రత్తగా వినాలి. సో అంటే జిలానీ అనే ట్రూపు టీడీపీలో జాయిన్ అయిన మాట వాస్తవం, రషీద్ అనేవాళ్ళు వైసీపీలో ఉన్నమాట వాస్తవం. అయితే ఇప్పుడు ఈ హత్య జరిగింది. సో దీనికి యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు, లేదా టీడీపీ నాయకులకు సంబంధం లేదు, ఆ నియోజకవర్గంలో ఉన్న నియోజకవర్గ బాధ్యులకు కూడా సంబంధం లేదు, తెలీదు. ఇది వాళ్లకు కొన్ని నెలలుగా జరుగుతున్న ఘర్షణల ఫలితమే ఈ హత్య. చెప్పాను కదా, ఎందుకంటే జిలానీ వాళ్ళ ఇంట్లో వ్యక్తుల్ని ఈ రషీద్ అనే వ్యక్తి కొట్టాడు, గతంలో జరిగింది. దానికి ప్రతీకారంగా జిలానీ సరైన టైం కోసం చూసి నిన్న ఇలా చేశాడు అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫ్యాక్ట్స్కి వస్తే, రషీద్ అనే వ్యక్తి వైసీపీలో ఉన్నాడు, జిలానీ అనే వ్యక్తి టీడీపీలో ఉన్నాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి వైసీపీకి చెందిన వ్యక్తికి నరికేశాడు కాబట్టి టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని నరికేసినట్టు కోణంలో వస్తుంది, రాజకీయ కోణంలో వస్తుంది. వైసీపీ వాళ్ళు చెప్తున్న వెర్షన్ అది. వైసీపీ వాళ్ళు చెప్తున్న వెర్షన్ ఏంటంటే, జిలానీ అనే వ్యక్తి టీడీపీలో వాడు, రషీద్ అనే వ్యక్తి వైసీపీ వాడు, కాబట్టి టీడీపీ వ్యక్తి వైసీపీ వాళ్ళని దారుణంగా కిరాతకంగా చంపాడని చెప్తున్నారు. అది ఒక కోణంలో చూస్తే నిజం. అలాగే వీళ్ళిద్దరూ ఒకే గ్రూప్, వీళ్ళిద్దరూ ఒకప్పుడు ఒకే వర్గంలో కలిసి పనిచేశారు, ఒకే పార్టీలో కలిసి పనిచేశారు, ఒకే వైసీపీ నాయకుడి దగ్గర అనుచరులుగా ఉన్నారు. సో వీళ్ళకి పడక ఒక ఏడాది కిందటి నుంచి గొడవ పడుతున్నారు. అది కూడా వాస్తవం. అంటే టీడీపీ కోణంలో వస్తున్నది వాస్తవమే, టీడీపీ వాళ్ళు చెప్తున్నది వాస్తవమే, వైసీపీ వాళ్ళు చెప్తున్నది వాస్తవమే. వీళ్ళిద్దరూ దాస్తున్న నిజాలు ఏమిటయ్యా అంటే, ఆ వ్యక్తి టీడీపీలో జాయిన్ అయ్యాడు, టీడీపీలోనే ప్రస్తుతం ఉన్నాడనేది టీడీపీ వాళ్ళు చెప్పట్లా. ఆ వ్యక్తి గతంలో వైసీపీలో పనిచేశాడు, ఒక ముఖ్య నాయకుడి దగ్గర అనుచరుడిగా ఉన్నాడనేది వైసీపీ వాళ్ళు చెప్పట్లా. సో ఫ్యాక్ట్ అయితే ఇది. అయితే నేను కంక్లూజన్ ఏమిస్తా, అంతిమంగా నేనేం చెప్తానయ్యా, ఈ గోలంటా ఏంటి అంటే, అది వ్యక్తిగత కోణంలో, పోలీసులు చెప్తున్నట్టు అది వ్యక్తిగత కోణంలో జరిగిన హత్య. రాజకీయ ప్రేరేపణలో రాజకీయ ఉద్దేశాలు లేవు. ఈ జిలానీ అనే వ్యక్తి ఎన్నికల సమయంలో టీడీపీలోనే పనిచేశాడు. కాబట్టి నేను అధికార పార్టీలో ఉన్నాను, నాకు ఏమీ కాదు, నన్ను ఎవరైనా వెనకేసుకొస్తారు అనే ఉద్దేశంతో అతను అలా చేసి ఉండొచ్చు. కానీ ఆ నియోజకవర్గ నాయకులకు ఇటువంటి ఎంకరేజ్ చేయాలని ఉండదు. ఎందుకంటే వినుకొండలో ఈ సంస్కృతి ఉండదు. ఈవెన్ జీవీ ఆంజనేయులు గారికి కూడా ఈ విషయం తెలియదంట, ఇంత దారుణమైన ఘటన జరుగుతుందని తెలియదంట. ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్లో ఉన్న వర్గపోరు కేవలం వాళ్ళలో వాళ్ళు గొడవ పడిగే వరకే ఉంటుంది తప్ప ఇంతవరకు వస్తుందని తెలియదు. అంటే అక్కడ వాళ్ళలో ఈ వర్గంలో ఏంటంటే, వాళ్ళలో వాళ్ళ కొట్లాటలు జరగడం, వాళ్ళ గ్రూపులు రావడం, వాళ్ళలో వాళ్ళ పార్టీలు విడిపోవడం, వాళ్ళలో వాళ్ళు ఒక పార్టీలోకి చేరడం సహజమే. సో దీన్ని మిగిలిన వాళ్ళు ఎవరు పెద్దగా పట్టించుకోరు. సో ఇప్పుడు ఇంత పెద్ద ఘటన జరిగింది కాబట్టి ఎవరి కోణంలో వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో దీనిలో తెలుగుదేశం పార్టీ కనుక అక్కడ జిలానీ అనే వ్యక్తి తెర వెనక ఎవరు ఉండకపోతే
ఎవరు అతన్ని సపోర్ట్ చేయకుండా ఉంటే, ఎవరు అతనికి రాజకీయంగా మద్దతు ఇవ్వకుండా ఉంటే, అతన్ని చట్ట ప్రకారం పూర్తి స్థాయిలో శిక్ష పడేలా చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళ నిజాయితీని నిరూపించుకుంటున్నట్టే. సో నేనేమంటానంటే, అధికారంలో టీడీపీ ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు బాధ్యత తీసుకోవాలి. జిలానీ అనే వ్యక్తికి మాకు సంబంధం లేదు, వాళ్ళు వైసీపీ వ్యక్తే అని ఎలాగైతే చెప్తున్నారో, భవిష్యత్తులో కూడా అతనికి అధికారపరంగా చట్టపరంగా అధికారపరంగా ఎటువంటి ఒత్తిళ్లు కూడా పోలీసుల మీద రాకుండా చూసుకోవాలి. చట్టపరంగానే అన్నీ జరిగేలా చూడాలి. స్వేచ్ఛనివ్వాలి పోలీసులకి ఈ కేసులో. థ్యాంక్ యూ.